హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా మీరు సింపుల్గా గేమ్స్ ఆడుతూ అండ్ రెఫర్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చేలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసి నేను వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనకు బిగ్ విన్నర్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసేసేయండి. సో తర్వాత యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు నా లింక్తో జాయిన్ అయితే మీకు సైన్ అప్ బోనస్ కింద ₹10 అయితే వస్తుంది. సో దాన్ని మీరు ఫ్రీగా గేమ్స్ ఆడుకోవడానికి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి పైన. గుడ్ లక్, విన్నర్స్, బోనస్, మేక్ మనీ అండ్ ఇక్కడ కొన్ని బాక్సెస్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీరు గేమ్స్ ఆడుతూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఫార్చ్యూన్ వీల్ అని, టైగర్ ఎలిఫెంట్, లక్కీ డైజ్, లక్కీ బాల్, పోకర్ కింగ్, డైస్ 3 అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ గేమ్స్ అయితే మనకు ఆడుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్చ్యూన్ వీల్ గురించి అయితే తెలుసుకుందాం. దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు యాప్ని అయితే కొంచెం గేమ్ రిసోర్సెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోని చెప్తుంది. సో గేమ్ రిసోర్సెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు లోడింగ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ లోడింగ్ కంప్లీట్ కాగానే మనకు గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ గేమ్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూసుకోవచ్చు. మీకు ఇందులో వచ్చేసి సింపుల్ గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు బ్లూ వస్తుందా, రెడ్ వస్తుందా, గ్రీన్ వస్తుందా అని ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా మనం ₹1తో కూడా ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే టైం అయితే కనిపిస్తుంది. సో ఈ ప్లే టైం తర్వాత మనకు ఈ సర్కిల్లో మనకు ఏ కలర్ వస్తుందో అది విన్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 నేను బ్లూ పైన అయితే పెడుతున్నా. సో ఇక్కడ ₹1 నాకు ఇక్కడ బ్లూ వచ్చింది అనుకోండి సర్కిల్లో నాకు. సో ₹1కి నాకు ఎక్స్ట్రాగా ₹1 అయితే వస్తుంది. అంటే ₹2 అయితే వచ్చేసింది. సో అలా మీరు ₹1 కానీ, ₹10 కానీ, ₹100, ₹500, $1K, $5K వరకు ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఓవరాల్గా 3 కలర్స్ అయితే ఉంటాయి. సో మనకు రెడ్ వచ్చేసి వైలెట్ టైప్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ బ్లూ అయితే వచ్చింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నాకు ₹1 పెట్టాం కాబట్టి నాకు ఎక్స్ట్రాగా ₹1 అంటే ₹2 అయితే వచ్చింది. సో ఇలా మనకి ఇష్టం వచ్చిన గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ గేమ్ అయితే తెలుసుకుందాం. దీనికోసం బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ గేమ్ అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మనకు ఎలిఫెంట్, టైగర్ అనేది తెలిసిందే మీకు. అంటే మనకు ఎలిఫెంట్ వస్తుందా, టైగర్ వస్తుందా అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గేమ్ రిసోర్సెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటుంది. సో గేమ్ రిసోర్సెస్ కోసం కొంచెం వెయిట్ అయితే చేయండి. మీకు టోటల్గా గేమ్ లోడింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గేమ్ రిసోర్సెస్ అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ ఇక్కడ ఓవరాల్గా మనకు ఇందులో కూడా ₹1 అయితే ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా ప్రెడిక్షన్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 కార్డ్స్ అయితే ఉంటాయి. 2 కార్డ్స్లో మనకు గ్రీన్ వస్తుందా అంటే ఏది హై కార్డ్ అనేది తెలుసుకోవాలి. సో టైగర్ వస్తే విన్ అవుతాం అండ్ ఎలిఫెంట్ కూడా విన్ అవుతుంది. అండ్ టై వస్తే టై కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రిజల్ట్ టైం అయితే వచ్చింది. అండ్ ఇక్కడ బ్లాక్ కార్డ్, రెడ్ కార్డ్ అయితే వచ్చింది. టై అయితే అయింది కాబట్టి ఇక్కడ మనకు టైలో ఎవరైతే అమౌంట్ పెట్టారో సో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ప్రెడిక్ట్ అయితే చేసాం. ఇక్కడ ప్రెడిక్ట్ చేసుకోవడానికి మనకు ₹1తో స్టార్ట్ అయింది కాబట్టి సో ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో ₹1 అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ₹1 అయితే పెట్టాను టైగర్ పైన. ఈ సైడ్గా ఇక్కడ మనకు ఏది హై కార్డ్ వచ్చిందో ఇక్కడ మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ టైం అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ 14 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ కంటిన్యూస్గా మనకు ఎలిఫెంట్ అయితే వచ్చింది. మేబీ ఇక్కడ టైగర్ కూడా రావచ్చు ఇప్పుడు. సో దానికోసం టైగర్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైగర్ అయితే విన్ అయింది. సో నాకు ₹1 పెట్టాను కాబట్టి నాకు ఎక్స్ట్రాగా ₹1 అయితే వచ్చేసింది. సో టోటల్గా నాకు ₹2 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా మీరు టైగర్ అండ్ ఎలిఫెంట్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. సో ఈజీగా ప్రెడిక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఆ గేమ్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. లక్కీ డైస్ కానీ, లక్కీ బాల్ కానీ, పోకర్ కింగ్ కానీ మీకు తెలిసిందే. అండ్ డైస్ 3 కూడా ఉంటాయి. సో మనకు లక్కీ డైస్లో మనకు ఈవెన్ వస్తుందా, ఆడ్ వస్తుందా, అండ్ బిగ్ నెంబర్ వస్తుందా, స్మాల్ నెంబర్ వస్తుందా అనేది కూడా ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు ఈజీగా. సో ఓవరాల్గా ఈ గేమ్స్ పరంగా అయితే మనకు ఇలా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మీకు పైన మేక్ మనీ ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క వాట్సాప్తో కానీ, ఫేస్బుక్తో కానీ లింక్ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసినట్టు అతను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతే కంప్లీట్ చేస్తే అంటే మీ యొక్క వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ బైండ్ చేసుకుని టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు ₹10 అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇన్స్టెంట్గా మనకు ₹10 అయితే యాడ్ అవుతాయి.
సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, మనకు పర్ రెఫర్ 15 రూపీస్ అంటున్నారు. సో ఆ 15 రూపీస్ ఎలా వస్తాయి చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి అతను సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఇన్స్టాంట్గా 10 రూపీస్ అయితే వస్తాయి. సో మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని రెఫర్ చేసి మీకు ఎక్స్ట్రాగా 5 రూపీస్ అయితే వస్తాయన్నమాట. సో అలా మీ ఫ్రెండ్ ఎంతమందికి రెఫర్ చేసి అంత 5 రూపీస్ అయితే వచ్చేసాయి. సో అలా మీకు పర్ రెఫర్ 15 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఈ టోటల్ అమౌంట్ ఏదైతే రెఫర్ అమౌంట్ ఉందో టోటల్గా మనకు డిపాజిట్లో అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలాగే మనకు మీరు రెఫర్ చేసిన అతను అంటే డిపాజిట్ చేసి మీకు గేమ్ ప్లే చేస్తారు, అందులో మనకు 1% కమిషన్ కూడా వస్తుందన్నమాట. సో పర్ రెఫర్ కమిషన్తో పాటు అండ్ 15 రూపీస్ కూడా అయితే వస్తుంది. సో ఇలా మనకు ఇన్విటేషన్ ప్రాసెస్ అయితే ఉంది. అండ్ వచ్చిన మనీ డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే గేమ్ ప్లే చేసి మీరు డైరెక్ట్గా విన్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీరు లాస్ అవుతారు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సో టైగర్ ఎలిఫెంట్ గేమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత హాఫ్ అమౌంట్ టైగర్ పైన పెట్టండి, హాఫ్ అమౌంట్ ఎలిఫెంట్ పైన అయితే పెట్టండి. సో ఏదో ఒకటి విన్ అవుతుంది, టోటల్ అమౌంట్ మీకు విన్నింగ్లో అయితే వచ్చేస్తుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విన్నింగ్స్లో అమౌంట్ 200 రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. జస్ట్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసాను. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ బైండ్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీ యొక్క అకౌంట్ నెంబరు, రియల్ నేమ్, సో ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి సో మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి ఓటీపీ అయితే వచ్చేసింది. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ అమౌంట్ రాగానే మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు 200 రూపీస్. సో ఇలా మీరు ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి ఈజీగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు బోనస్ సింబల్ అయితే కనిపిస్తుంది, బోనస్ పైన అయితే క్లెయిమ్ చేయండి. బోనస్ పైన క్లిక్ చేసి మీకు డైలీ చెక్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో డైలీ చెక్ ఇన్తో కూడా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ 30 గేమ్స్ ప్లే చేసినందుకు మనకు 2 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ విన్నింగ్ అమౌంట్ రీచ్ 1000 రూపీస్, మనకు విన్నింగ్ అమౌంట్ వచ్చింది అనుకోండి ఎక్స్ట్రా 5 రూపీస్. సో ఇలా అమౌంట్ అయితే ఉంది కాబట్టి సో ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా కూడా మనకు తక్కువ అయింది కాబట్టి 200 రూపీస్ ఈజీగా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కూడా పేమెంట్ ప్రూఫ్ అయితే సెండ్ చేశాడు. ఇక్కడ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకో డేట్ కూడా. సో 5th మే 5th ఇక్కడ చూసుకోవచ్చు 5/11/2021 200 రూపీస్ అయితే రిడీమ్ చేశాడు. మనకు ఫీజు వచ్చేసి 2 రూపీస్ కట్టుకోగా 198 రూపీస్ అయితే వచ్చింది. సక్సెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ కూడా పేమెంట్ అయితే వచ్చింది కాబట్టి సో 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో అలాగే మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్పాను కదా 7107 క్లబ్కి సంబంధించింది. సో ఇది వచ్చేసి మనకు ప్రెడిక్షన్ గేమ్. సో ఇది వచ్చేసి వెరిఫైడ్ అప్లికేషన్, బట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి సో రిస్క్తో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో దీనికోసం ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను, సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసాను. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయండి, తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఓపెన్ అయితే చేయండి యాప్ని అయితే. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మై అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో మై పైన అయితే క్లిక్ చేసి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రీఛార్జ్ మీకు మినిమం రీఛార్జ్ 100 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. సో ఎలా రీఛార్జ్ చేయాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది. రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి యూపీఐ అని. సో ఇక్కడ మీకు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే 100 రూపీస్ అయితే ఉంటుంది. సో 100 రూపీస్ సెలెక్ట్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీకు పెండింగ్లో ఉంది అనుకోండి, సో పెండింగ్లో ఉంటే మీకు కస్టమర్ సర్వీస్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు పెండింగ్లో ఉండే అమౌంట్ కూడా సక్సెస్ఫుల్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి రీఛార్జ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్లో రీఛార్జ్ అయితే చేసుకోవాలి. సో రీఛార్జ్ చేయకపోతే మీరు రెఫర్ చేసిన అతను కూడా అమౌంట్ అయితే రాదు. సో విత్డ్రా చేసిన అమౌంట్ కూడా అయితే రాదు. సో కన్ఫామ్గా మీ యొక్క మెయిన్ అకౌంట్లో రీఛార్జ్ అయితే చేసుకోండి ఒక 100 రూపీస్. సో తర్వాత మీరు గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. గేమ్ ప్లే చేసుకోవడానికి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీకు సపేరు, ప్యారిటీ, ఎంబెడ్, ఫాస్ట్ దీనికి సంబంధించిన ప్రెడిక్షన్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సో ఒక 50% to 60% ప్రెడిక్షన్స్ అయితే కరెక్ట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వింగో కానీ, క్యాజియో కానీ, అండ్ ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మనకు పీకే10 అని, స్లాట్స్ అని, సో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో దీని యొక్క రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్టివిటీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో యాక్టివిటీలో అయితే వచ్చేయండి. తర్వాత ఇక్కడ మీకు రెఫర్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఈ బ్యానర్ పైన అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దీనిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే కనిపిస్తుంది. ఈ ఇన్విటేషన్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. వన్స్ ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత వయా బ్రౌజర్ కానీ, ఐలాండ్ అప్లికేషన్ లేదంటే వేరే మొబైల్ యూస్ చేసి ఒక కొత్త రెఫర్ అయితే కౌంట్ చేసుకోండి. అంటే మీ మెయిన్ అకౌంట్ యొక్క రెఫర్ లింక్తో ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో సెకండ్ అకౌంట్లో కూడా మీరు ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేయండి. సో మీ సెకండ్ అకౌంట్లో 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీ మెయిన్ అకౌంట్లో వచ్చేసి 100 రూపీస్ ఫస్ట్ రీఛార్జ్ చేసింటారు. అండ్ ఇంకొచ్చి 128 రూపీస్ మనకు రెఫర్ అమౌంట్ అయితే వచ్చేసింది. డైరెక్ట్గా మనకు ఇన్స్టాంట్గా అయితే రెఫర్ అమౌంట్ అయితే వచ్చేసింది. సో టోటల్గా మీ మెయిన్ అకౌంట్లో 228 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ అకౌంట్లో
రూ. 100 అయితే ఉంటుంది. సో దాంట్లో మీరు ప్రెడిక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఏం చేస్తారంటే మెయిన్ అకౌంట్లో ఒక గ్రీన్ పైన అయితే ప్రెడిక్ట్ చేయండి అండ్ సెకండ్ అకౌంట్లో రెడ్ పైన అయితే ప్రెడిక్ట్ చేయండి. టోటల్ అమౌంట్ ఏ దాంట్లో ఒకటి వస్తుంది. సో దాన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో అలా మీరు మెయిన్ అకౌంట్తో మీ మెయిన్ అకౌంట్ యొక్క రెఫర్ లింక్తో ఒక 3 to 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకుని అందులో కూడా ఒక 100 యాడ్ చేసుకుని సో మెయిన్ అకౌంట్లో మీకు టోటల్ రెఫర్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు ప్రాసెస్ అయితే తెలిసిందే క్లియర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడే చెప్తున్నాను. సో మీకు రెఫర్ అమౌంట్ రావాలంటే మీరు మీ అకౌంట్లో రూ. 100 యాడ్ చేస్తేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇది క్లియర్గా అయితే చెప్తున్నా. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రాలో ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో మినిమం విత్డ్రా మనకు రూ. 200 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అలౌడ్ విత్డ్రాల్ దగ్గర నో అని కనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో సో అందులో వచ్చేసి మీరు హాఫ్ అమౌంట్ గ్రీన్ పైన అయితే ప్రెడిక్ట్ చేయండి, హాఫ్ అమౌంట్ రెడ్ పైన అయితే ప్రెడిక్ట్ చేయండి. టోటల్ అమౌంట్ అయితే వచ్చేసింది. తర్వాత మీరు విత్డ్రాల్ ఆప్షన్ దగ్గర వెళ్తే ఇక్కడ అలో విత్డ్రాల్ దగ్గర ఎస్ అయితే కనిపిస్తుంది. తర్వాత విత్డ్రాల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ ఎంత చేసి సో మీ యొక్క యూపీఐ యాడ్ చేసుకొని సో ఇక్కడ యాడ్ యూపీఐ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ యొక్క యూపీఐ యాడ్ చేసుకుని తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ 2 times అయితే విత్డ్రా చేశాను. ఇక్కడ విత్డ్రా రికార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నిన్న చేశాను అండ్ ఈ రోజు కూడా చేశాను. డేట్ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. రూ. 200 రిడీమ్ చేస్తే రూ. 30. సో మీరు ఎంతైనా అమౌంట్ రిడీమ్ చేయండి, జస్ట్ రూ. 30 కమిషన్ అయితే పోతుంది కాబట్టి సో ఎక్కువ అమౌంట్ అన్ చేసిన తర్వాత రూ. 30 రిడీమ్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో కావాలంటే అక్కడ నుంచి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.